ఒక అడవిలో మంచి పులి ఉండేది. అది ఒకరోజు నిద్రిస్తున్న సమయంలో ఒక ఎలుక వచ్చి తన పైన ఆడుకునేది. దానికి పులికి నిద్ర చెడిపోయి చాలా కోపంతో అరిచింది. అసలు ఎవరు నువ్వు? నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నాకు ఆకలిగా ఉంది, నేను చంపేస్తా అని చెప్పి ఉరికితే, అప్పుడు ఆ ఎలుక నన్ను వదిలేయు, నేను నీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తానని అంటది. అప్పుడు ఆ సింహం చాలా నవ్వుతూ ఉంటుంది, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని. అప్పుడు ఆ సింహం సరే నేను తింటే నాకు ఆకలి కూడా తీరదని చెప్పి వదిలేస్తుంది. అప్పుడు ఈ సింహం ఒక దగ్గరికి ఆడుకున్న వెళ్ళగా, అప్పుడు సింహం ఎలుక ఇద్దరు దోస్తులు అవుతారు. సింహం ఒకరోజు అడవిలోకి ఒంటరిగా ప్రయత్నిస్తుండగా అప్పుడు ఒకసారి ఏదో శబ్దం వచ్చి అటు సైడ్ వెళ్తూ ఉంటుంది. అటు వెళ్ళంగా అక్కడికి వేటగాళ్ళు వచ్చి పులిని చుట్టుముడతాడు. వేటగాళ్ళ నుంచి తప్పించుకుందామని చూసినా పులి తప్పించుకోలేకపోతారు. చాలా ప్రయత్నిస్తుంది పులి, చాలా కష్టపడుతుంది. అయినా కానీ వేటగాళ్ళు దాన్ని బంధిస్తారు. ఎలాగోలాగా గట్టిగా కట్టేస్తారు. సింహానికి విప్పు కూడా రాకుండా గట్టిగా కట్టేస్తారు. సింహం చాలా ట్రై చేస్తుంది, ఎంత ట్రై చేసినా అది విప్పుకోలేకుండా పోతుంది. చాలా టైట్ ఉంటుంది, బాగా ఉరుకుతూ ఉంటుంది సింహము. అప్పుడు ఒకసారి ఎలుక వచ్చి దాని చిన్న చిన్న చేతులతోటి గోర్లతోటి ఆ తాడు మొత్తాన్ని తెంపేస్తుంది, సింహాన్ని విడిపిస్తుంది. అలాగా ఇద్దరు తప్పించుకుంటారు. చాలా మంచిగా అడవిలోకి వెళ్ళిపోతారు ఇద్దరు. అప్పుడు సింహం అనుకుంటుంది, ఇంత పెద్దగా ఉన్నా కానీ ఎలుక నన్ను కాపాడిందని. అప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు, మంచి ఫ్రెండ్స్ అయిపోతారు అంతే. అప్పుడు సింహం అనుకుంటుంది, అరే నేను ఇంత పెద్దగా ఉన్నా కానీ నా కాళ్ళకేసి రాలేకపోయానని. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.